ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఎన్డీఏ నుంచి బయటకొచ్చామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ నిలదీశారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దేశానికి పట్టిన చీడ అని, దానిని వదిలించేదే రాహుల్ గాంధీ మాత్రమేనని అన్నారు. పార్లమెంట్లో మాకు స్థిరమైన ప్రభుత్వం ఉందని ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, చంద్రబాబు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం నిలబడే ప్రసక్తే లేదన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు బలంతో నిలబడ్డ ఎన్డీఏని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్, పోలవరం వంటి వాటిని సాధించుకోకపోతే ప్రజలకు దూరమవుతారని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీకి అంటే ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ విభాగమైన భారతీయ జనతా పార్టీకి ఓ మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. మొన్నటికి మొన్న ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్పినప్పటికీ కూడా మీరు ఏమాత్రం మారలేదు. మీ యొక్క కుచితమైన క్రూరమైన ఆలోచన విధానం ఏమాత్రం మారలేదని చెప్పడానికి నిన్న మీరు మాట్లాడిన రాజ్యాంగ హత్యాదినం అనే మాట. గాంధీని హత్య చేసిన గాడ్సే భావజాలానికి సంబంధించిన వాళ్ళు మీరు, అంతకంటే ఇంకేం పదాలు వాడతారు? మీ నోట్లోంచి వచ్చే మాటలే అవి. మీ మాటలకి చేతలకి చాలా దూరం ఉంటుంది. ప్రపంచాన్ని మీరు మాట వింటా ఉన్నారు మాకని చెప్తారు. పక్కన చైనా వాళ్ళు దాదాపు 1000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించుకున్నారంటే చైనా పేరు ఎత్తి కూడా మాట్లాడడానికి దమ్ము లేని రాజకీయ పార్టీ మీది, దమ్ము లేని మీ సాంస్కృతిక విభాగం ఆర్ఎస్ఎస్ విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా. ఇక్కడ చెప్పి మీరు మీ ధనవంతులకు ఏ విధంగా ఉపయోగపడ్డారో మా అందరికీ తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసు. ఆ రోజున మీరు కొన్ని వందల మందిని బ్యాంక్ క్యూల్లో చనిపోతే మిమ్మల్ని హత్య చేశారు అనొచ్చునా అని అడుగుతూ ఉన్నాం. మీరు 400 ఇవ్వండి, 400 ఇవ్వనంటే మీ మాడు పగలగొట్టి మిమ్మల్ని మైనారిటీగా తయారు చేశారు. ఆఖరికి మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు లాంటి స్నేహితులతో కలిపి, మీ స్నేహితులు ఎప్పటికీ వాళ్ళు మీ స్నేహితులే, భయంతోనో భక్తితోనో చెప్పలేను, కానీ మొత్తం మీద మీతో కలిసి వాళ్ళతో కలిపి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున పార్లమెంట్లో కూడా స్థిరమైన ప్రభుత్వం అని చెప్పించుకునే అబద్ధాల కోర్లు మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడే వాళ్ళ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నారు. మా రాష్ట్రానికి వస్తే లేక మా ప్రాంతానికి వస్తే మాట తప్పినందుకు మిమ్మల్ని ఆ రోజున విశ్వాసఘాతక దినోత్సవం అని మేము ప్రకటించవచ్చునా? ఇదే నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల క్రితం, దాదాపు 15 సంవత్సరాల క్రితం తిరుపతిలో ప్రత్యేక తరగతి హోదా నేను 10 సంవత్సరాలు ఇస్తాను, నా 64 ఇంచుల ఛాతీని చూడండి అని చూపించిన రోజున, అట్లాగే పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలని అమలు చేస్తాను, రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాను నేనని చెప్పిన రోజున, అమరావతిని ఢిల్లీకి మించిన మా నోట్లేకింత మన్ను ఈ నీళ్లు ముంతలు తెచ్చి కొట్టినా మీరు ఢిల్లీని మించిన రాజధాని కడతారని చెప్పి మొత్తం వీరు మాట తప్పారే. విశ్వాసం పెట్టమన్నారే, నమ్మకం పెట్టమన్నారే, మరి అన్నిటినీ కూడా విస్మరించి ప్రత్యేక తరగతి హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పిన మీరు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కాదు కదా, మేము గడ్డికి ఇచ్చిన డబ్బులు, పసల గడ్డికి 50 కోట్లు ఇచ్చాము ఆ రోజున మేము అధికారంలో ఉన్నప్పుడు. పసలకి ఆ రోజున మీరు మాట్లాడిన మాట గుర్తు తెచ్చుకోండి. మీరు అమలు చేయలే. రాజధాని ఎట్లా ఉందో మీకు తెలుసు, పోలవరం ఎట్లా ఉందో మీకు తెలుసు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశ్వాసఘాతకులుగా ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన రోజున మేము ఆఖరికి విశ్వాసఘాతక దినోత్సవంగా ప్రకటించవచ్చునా అడుగుతూ ఉన్నాం. ఏ కారణము లేకుండా, ఏమీ చెప్పకుండా, ఈ రాష్ట్రానికి కావాల్సింది ఏమి అడగకుండా
విశ్వాసఘాతకానికి ఆంధ్రుల పట్ల విశ్వాసఘాతకానికి పాల్పడ్డ భారతీయ జనతా పార్టీతో మీరు ఎట్లా ఉన్నారు? కనుక మీ యొక్క చేతగానితనాన్ని ప్రజలు మీ నుంచి దూరం అవుతున్నారు. మీకు దగ్గరంటే అదానీలు అంబానీలే ఇక్కడ.